హాయ్, దిస్ ఈజ్ రాజా ఫ్రమ్ వంశీ టీవీ ఛానల్. ఈ రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ రోజే రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన మూవీ కల్కి రిలీజ్ రోజు. ఈ మూవీ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు మీరు కనుక ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, అసలు ఫస్ట్ టైం మీరు తెలుగు ఇండస్ట్రీలోనే ఇలాంటి హాలీవుడ్ విజువల్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసి బాహుబలి రికార్డ్స్ కాదు కదా, దంగల్ రికార్డ్స్ కూడా మన కల్కి మూవీ బ్రేక్ చేయబోతుంది. అంత డ్యామ్ షూర్గా చెప్తున్నామంటే ఆ విజువల్స్ అండ్ టేకింగ్ టాప్ నాచ్ లెవెల్. సీరియస్లీ మీరు కనుక చూసినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంత టైం తీసుకొని ఇంత కేరింగ్గా బడ్జెట్ విషయంలో కూడా ఆలోచిస్తూ ఒక ఆడియన్కి చూసేవాడికి అక్కడ ఉన్నంత విజువల్ ఇచ్చారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద టెక్నికల్ టీమ్. ఇక మూవీ విషయానికి వస్తే మహాభారతంలో మొదలై 6000 సంవత్సరాల తర్వాత కాశీలో స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మూవీలో బుజ్జి, బ్రహ్మానందం, ప్రభాస్ ఇంకా మధ్యలో వచ్చే గెస్ట్ రోల్స్ కూడా మూవీలో కొంచెం కామెడీ పండిస్తూ అలా 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 సాగుతూ వెళ్తుంటుంది. ఇకపోతే మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఆర్జీవి, దుల్కర్ సల్మాన్, రాజమౌళి ఇలా స్పెషల్ అపియరెన్స్గా వచ్చి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు మూవీకి. ఇంటర్వెల్ ముందు దీపికా పదుకునేని కాంప్లెక్స్ నుంచి బయటికి తీసుకొచ్చే సీన్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ అసలు. ఇంకా అందరూ సెకండ్ హాఫ్ ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ భయ్యా సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి సీట్లో కూర్చుంటే అడగండి. ఎందుకంటే ఆ విజువల్స్ అప్పటి నుంచి మీకు మొత్తం వేరే లెవెల్, అసలు వేరే లెవెల్. నిజంగా మీరు గనక ఆ విజువల్స్ చూస్తూ ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే అసలు నిజమేనా, మనం ఇక్కడే ఉన్నామా, సినిమాలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక అశ్వత్థామకి భైరవాకి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, చించేశారు నిజంగా. ఇలాంటి సీక్వెన్స్ ఇట్లా ఎవ్వరు చూడలేదు అమ్మ బాబోయ్. నిజంగా చెప్తున్నాం కదా, అశ్వత్థామకి భైరవాకి సీక్వెన్స్ చూస్తుంటే థియేటర్ అంతా సౌండ్ సిస్టమ్తోనే కాదు, చుట్టుపక్కల జనాలు అరుపులు, ఆ పేపర్ లేడాలు, అమ్మో. ఫస్ట్ డే మీరు ఈ సినిమా మిస్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ డేస్లో కూడా ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా వెళ్ళండి. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ మూవీలో 7 to 8 ఉంటాయి. అసలు క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సీట్ ఎడ్జ్లోనే చూస్తుంటారు మీరు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఒక లెక్క, ఈ కల్కి సినిమాతో ఇంకొక లెక్క అని మరోసారి చెప్పాడు. మీకు ఈ డైలాగ్ గుర్తుందా? 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, వాడి కొడుకు వచ్చాడు, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ గుర్తుందిగా. అదే ఇప్పుడు మన ఇండియన్ సినిమాకి జరిగింది. ఇదే డైలాగ్ తోటి ఇండియన్ సినిమాని మరొక స్థాయికి తీసుకెళ్ళిపోయారు. మన తెలుగోడి పవర్, తెలుగోడి రైటింగ్స్, తెలుగోడి టేకింగ్, నాగశ్విన్ గారి డైరెక్షన్కి టేక్ ఏ బో. నిజంగా తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పే ప్రయత్నం చేసిన డైరెక్టర్ నాగశ్విన్ గారికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఫైనల్లీ నేనైతే మూవీ చూశాను. నా రేటింగ్ 5 out of 5. ఒకవేళ మీరు చూసింటే మీ రేటింగ్ ఎంతో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే మీరు కూడా ఈరోజు చూసేయండి. బట్ డోంట్ మిస్ ఇట్. ఓకే.